2026 ఆంగ్ల నూతన సంవత్సరంలో సింహరాశిలో జన్మించిన వాళ్ళు అదృష్టాన్ని ఐశ్వర్యాన్ని సిద్ధింపజేసుకోవటానికి, గ్రహాల అనుకూలత పెంపొందింపజేసుకోవటానికి, కార్యసిద్ధిని పొందటానికి ఎలాంటి సులభమైన విధి విధానాలు పాటించాలో నేటి శుభం లాభం అనే శీర్షికన పరిశీలిద్దాం. ప్రధానంగా సింహరాశి వాళ్ళకి 2026 ఆంగ్ల నూతన సంవత్సరంలో గురుబలం జూన్ 2వ తేదీ వరకు మాత్రమే ఉంది. జూన్ 2వ తేదీ నుంచి సింహరాశి వాళ్ళకి సంవత్సరం చివరి వరకు గురుబలం లేదు. కాబట్టి సింహరాశి వాళ్ళు గురుబలాన్ని పెంపొందింపజేసుకోవటానికి ఈ 2026లో జూన్ 2వ తేదీ తర్వాత గురువారం పూట ప్రదోష కాలంలో శివాలయానికి వెళ్ళి శివదర్శనం చేసుకోవాలి. సాయంకాలం 5:15 నుంచి 5:45 మధ్య ప్రాంతంలో గురువారాలు శివాలయానికి వెళ్ళి వీలైనన్ని ప్రదక్షిణలు చేస్తే గురుబలాన్ని పెంపొందింపజేసుకోవచ్చు. దానివల్ల ఆర్థిక పరంగా, వృత్తిపరంగా అనుకూల ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే సింహరాశి వాళ్ళకి 2026 ఆంగ్ల నూతన సంవత్సరం మొత్తం కూడా శనైశ్చరుడు వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. అష్టమ శని దోషం నడుస్తోంది. అష్టమ శని దోషం వల్ల సింహరాశి వాళ్ళకి ఆరోగ్యపరంగా ఇబ్బందులు ఎదురయ్యే సూచనలు ఉన్నాయి. కుటుంబ కలహాలు ఏర్పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి అష్టమ శని దోషం వల్ల ఏర్పడే ఆరోగ్య సమస్యలు, కుటుంబ కలహాలు వీటన్నిటి నుంచి సులభంగా బయటపడటానికి సింహరాశి వాళ్ళకి శనివారం నాడు చేసే గోపూజ విశేషంగా సహకరిస్తుంది. అష్టమ శని దోషం ఉన్నప్పుడు గోపూజ చేస్తే అష్టమ శని దోషం నుంచి చాలా సులభంగా బయటపడవచ్చు. కాబట్టి సింహరాశి వాళ్ళు తప్పకుండా వీలైనప్పుడల్లా ఈ సంవత్సరంలో శనివారం పూట గోపూజ చేయండి. గోవు తోకకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టడం, గోవుకి తవుడు, పచ్చగడ్డి ఇలాంటివి ఏదైనా ఆహారంగా తినిపించటం, గోమాతకు ప్రదక్షిణలు చేయటం, ఓం సురభ్యై నమః అనే మంత్రాన్ని స్మరించుకుంటూ గోవుకు ప్రదక్షిణలు చేయటం ద్వారా అష్టమ శని దోషం నుంచి సులభంగా బయటపడవచ్చు. అలాగే అష్టమ శని దోషం పోవటానికి సింహరాశి వాళ్ళు ఈ 2026 సంవత్సరంలో శనివారం పూట ఉదయం 6 నుంచి 7 మధ్యలో కానీ, మధ్యాహ్నం 1 నుంచి 2 మధ్యలో కానీ 1.25 కేజీ నల్ల నువ్వులు నలుపు రంగు వస్త్రంలో మూటగట్టి దేవాలయ ప్రాంగణంలో దానం ఇవ్వాలి. ఇలా 8 శనివారాలు చేయాలి. అప్పుడు అష్టమ శని దోషం తీవ్రత తగ్గిపోతుంది. కుటుంబ కలహాలు ఉండవు, కుటుంబ సమస్యలు ఉండవు, ఆరోగ్యపరంగా ఎలాంటి ఇబ్బందులు ఉండవు. అదేవిధంగా సింహరాశి వాళ్ళకి ఈ 2026లో డిసెంబర్ 5వ తేదీ వరకు రాహుబలం లేదు. సంవత్సరాంతం వరకు రాహువు 7వ స్థానంలో వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. 7వ స్థానంలో రాహువు ఉండటం వల్ల సింహరాశి వాళ్ళకి కొత్త వ్యక్తులతో ఏర్పడే పరిచయాల వల్ల ఇబ్బందులు కలిగే సూచనలు ఉన్నాయి. కాబట్టి కొత్త వ్యక్తులతో స్నేహం చేసేటప్పుడు, పరిచయాలు పెంచుకునేటప్పుడు సింహరాశి వాళ్ళు ఈ సంవత్సరం అప్రమత్తంగా వ్యవహరించాలి. అలాగే విదేశీయాన ప్రయత్నాల్లో కూడా సింహరాశి వాళ్ళకి కొన్ని ఆటంకాలు ఎదురయ్యే సూచనలు ఉన్నాయి. భాగస్వామ్య వ్యాపారాలు చేసినట్లయితే భాగస్వాముల వల్ల కానీ, స్నేహితుల వల్ల కానీ సప్తమ రాహు సంచారం వల్ల మోసపోయే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ సప్తమ రాహు ఇచ్చే వ్యతిరేక ఫలితాలన్నీ తొలగింపజేసుకోవటానికి సింహరాశి వాళ్ళు ఈ 2026 ఆంగ్ల నూతన సంవత్సరంలో వచ్చే ఆదివారాలు ఉగ్ర రూపంలో ఉన్న అమ్మవారి ఆలయ ప్రాంగణంలో నిమ్మదీపాలు వెలిగించాలి. దుర్గా, కాళీ, చండీ, మహిషాసురమర్ధిని లేదా గ్రామదేవతలైనటువంటి పోలేరమ్మ, నాంచారమ్మ, పెద్దమ్మ, పోచమ్మ ఇలాంటి ఉగ్రదేవతల ఆలయాల్లో ఆదివారం సాయంత్రం 4:30 నుంచి 6 మధ్య ప్రాంతంలో సింహరాశిలో జన్మించిన వాళ్ళు 4 నిమ్మదొప్పల్లో నువ్వుల నూనె పోసి ఒక్కొక్క నిమ్మదొప్పలో కుంభవత్తులు 2 వేసి దీపాలు వెలిగించినట్లయితే సప్తమ రాహువు వల్ల వచ్చే వ్యతిరేక ఫలితాలన్నీ తొలగింపజేసుకోవచ్చు. అలాగే 2026లో సంవత్సరం చివరి వరకు డిసెంబర్ 5 వరకు సింహరాశి వాళ్ళకి కేతు బలం లేదు. కేతువు జన్మంలో అంటే సింహంలోనే వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. దానివల్ల సింహరాశి వాళ్ళకి ఆకస్మిక అనారోగ్య సమస్యలు, ఆకస్మిక కుటుంబ సమస్యలు, అనుకోకుండా హఠాత్తుగా తల్లిదండ్రులకు అనారోగ్య సమస్యలు ఇటువంటివి ఏర్పడే సూచనలు ఉన్నాయి. జన్మంలో కేతువు వల్ల వైరాగ్య భావనలు పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. ఈ సమస్యలన్నీ అధిగమించాలంటే, జన్మంలో కేతువిచ్చే వ్యతిరేక ఫలితాలు పోవాలంటే ఆంగ్ల నూతన సంవత్సరం 2026లో వచ్చే మంగళవారాలు
సింహరాశిలో జన్మించిన పురుషులైతే దర్భచాప మీద కూర్చొని పూజ చేసుకోవాలి. కేతువు ప్రభావం దర్భచాప మీద ఎక్కువగా పనిచేస్తుంది. దర్భచాప మీద కూర్చొని పూజా జపము చేసుకుంటే సింహరాశి పురుషులు జన్మంలో కేతువు ఇచ్చే వ్యతిరేక ఫలితాల నుంచి బయటపడవచ్చు. సింహరాశి స్త్రీలైతే మంగళవారం పూట నానబెట్టిన ఉలవలు గోమాతకు ఆహారంగా తినిపించాలి. ఇలా కనీసం 7 మంగళవారాలు చేయాలి. ఇలా సింహరాశి పురుషులు స్త్రీలు జన్మంలో కేతువిచ్చే వ్యతిరేక ఫలితాలు అధిగమించడానికి ఈ ప్రత్యేకమైన విధి విధానం పాటించాలి.